శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి ప్రతి బుధవారం ఉదయం 7:20 ప్రభాత రేఖల కార్యక్రమంలో వైద్య విజ్ఞానం శీర్షికన ప్రముఖ వైద్య నిపుణులతోటి మనం పరిచయాలు ప్రసారం చేస్తూ ఉన్నాం కదా. ఆ క్రమంలోనే ఈరోజు ఎంతో ముఖ్యమైనటువంటి ఒక అంశం గురించి మరి డాక్టర్ గారితో పరిచయం మీకు ప్రసారం చేయడం జరుగుతోంది. అదేమిటంటే, ఎంతోమందికి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, చిన్న వయసు కాదు, పెద్ద వయసు కాదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు, అందరికీ ఒకే రకంగా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానమైన సమస్య మెదడులో కణుతులు లేదా బ్రెయిన్ ట్యూమర్స్ అని. మరి మెదడులో ఈ కణుతులు ఎందుకు వస్తాయి, దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమిటి, ప్రాణాపాయం ఏమైనా ఉందా, ఎలా నివారించుకోవచ్చు అనే వివరాలు మనకు తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో న్యూరో సర్జరీ విభాగానికి అధిపతి, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ వివి రమేష్ చంద్ర గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమేష్ చంద్ర గారు. నమస్కారం డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ లేకపోతే మెదడులో ఈ కణుతులు అనేవి ఎలా వస్తాయి అంటారు? బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో ఉన్న సెల్స్ అసాధారణంగా పెరుగుతాయి. అసాధారణంగా పెరిగి ఒక కణితిలాగానో ఒక గడ్డలాగానో ఏర్పడతాయి. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రెండు విధాలుగా ఉంటాయి. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. మెదడు లోపల ఉన్న కణాలు కానీ, మెదడు చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు, నరాలు, గ్రంథులు, పిట్యూటరీ, పైనియల్ గ్లాండ్స్ అని, లేదా మెదడు చుట్టూ ఉన్న కవరింగ్, దాన్ని మెనింజెస్ అంటారు, వాటి ద్వారా కానీ కణాలు ఎక్కువగా వచ్చి అసాధారణంగా పెరుగుదల జరిగితే అప్పుడు ఆ కణితుల్ని మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ఇవి 70% ఈ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లోనే మళ్ళీ మంచి గడ్డలు ఉంటాయి. మంచిగా ఉన్నాయంటే ఒకసారి మంచిగా ఆపరేషన్స్ అయిపోతే దానికి ట్రీట్మెంట్ అయిపోయినట్టే. కానీ ఒక 30% ఈ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా క్యాన్సర్గా ఉంటాయి. వాటిని గ్లయోమాస్, గ్లయోబ్లాస్టోమాస్ అంటారు. ఇలాంటి వాటికి సర్జరీతో పాటే మనకు కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా ఇవ్వాలి. ఒక్కొక్కసారి వేరే అవయవాల్లో క్యాన్సర్ ఉన్నవి మన బ్రెయిన్కి పాకి అక్కడ బ్రెయిన్ ట్యూమర్స్గా మారుతాయి. అవి 1 కానీ 2 కానీ 3 కానీ మల్టిపుల్ కానీ ఉండొచ్చు. సో వీటిని మెటాస్టెటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. వీటి అవుట్కమ్ అంత మంచిగా ఉండదు. అంటే ఒక వ్యక్తిలో ఇతనికి తలలో కణుతులు ఉన్నాయి లేదా ఇట్లా బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయని ఎలా మనం కనుక్కోవచ్చు అంటారు? అంటే చూడగానే ఎలా తెలుస్తుందంట? ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి దాని యొక్క లక్షణాలు, దాని ట్యూమర్ సైజ్ బట్టి, ఏ ఏరియాలో వచ్చిందో దాని లొకేషన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏరియాస్ బ్రెయిన్లో సైలెంట్ ఏరియాస్ అంటాం, అంటే అందులో యాక్టివ్ సెల్స్ ఉండవు, నరాలు ఉండవు. అలాంటి చోట్ల ట్యూమర్ వస్తే బాగా పెద్దదిగా అయితే తప్ప మనకి లక్షణాలు బయటపడవు. సో దానివల్ల ఏమవుతుందంటే లేట్గా డయాగ్నోస్ అవుతుంది. కానీ కొన్ని ఏరియాస్లో చిన్న ట్యూమర్ ఉన్నా కూడా వెంటనే మనకి లక్షణాలు బయటపడతాయి. ఇప్పుడు ముఖ్యంగా లక్షణాలు చూసుకోవాలంటే, ఒకటి బ్రెయిన్ లొకేషన్, బ్రెయిన్ మీద ఏ నరం మీద ఒత్తిడి పట్టితే దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. లేదు, ట్యూమర్ వల్లనే బ్రెయిన్ లోపల ప్రెషర్ పెరిగిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, దానివల్ల కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు జనరల్ లక్షణాలు అంటే బ్రెయిన్ లోపల ఒత్తిడి పెరిగినందువల్ల వచ్చే లక్షణాల్లో మెయిన్గా తలనొప్పి. ఈ తలనొప్పి అనేది బ్రెయిన్ ట్యూమర్స్లో వచ్చే తలనొప్పి వేరే తలనొప్పుల కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే అర్లీ మార్నింగ్, అంటే పొద్దున్నే నిదట్లోనే మెలకు వస్తుంది, వేకుజామున వచ్చే హెడేక్ ఉంటుంది. తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తుమ్మినా దగ్గినా ఈ హెడేక్ చాలా ఎక్కువ అవుతుంది. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే వాంతులు దీంతో వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాంతి అయిన వెంటనే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా తలనొప్పిలో మీకు కనుక అనిపిస్తే ఇది కొంచెం బ్రెయిన్ లోపల ప్రెషర్ పెరుగుతుంది అనే ఒక దాన్ని సూచిస్తుంది. తర్వాత వస్తే ఫిట్స్ కానీ మూర్ఛ అంటారు, సీజర్స్ అంటారు. ఇవి కూడా, అందులో కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. ఒక చెయ్యి కదలికలో రావచ్చు, కాలు కదలికలో రావచ్చు, లేకపోతే ఫేస్ మీద వచ్చే ఫిట్స్ కానీ ఉండొచ్చు. ఒక్కోసారి కంప్లీట్గా స్పృహ కోల్పోయే ఫిట్స్ కూడా రావచ్చు. తర్వాత చూపుకు చూసుకుంటే చూపు మందగించడం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం. తర్వాత ఒక మనిషికి పక్కన స్ట్రైట్గా అయితే బాగా కనిపిస్తుంది, పక్కన ఏమొస్తుందో అది తెలియకుండా పోతుంది. అందువల్ల నడిచేటప్పుడు పక్కన ఎవరు వస్తున్నారో తెలియకుండా గుద్దుకోవడం, వస్తువుల్ని గుద్దుకోవడం, డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం, అట్లాంటివి వస్తే కూడా ఇవి బ్రెయిన్ ట్యూమర్స్ లక్షణాలు. వినికిడి తగ్గిపోవడం ఇదొకటి. ముఖ్యంగా చేతులు కాళ్ళు సంబంధించి స్పర్శ తగ్గడం,
కదలికలు తగ్గిపోవడం. సో దానివల్ల వీక్నెస్ వస్తుంది. చేతుల్లో వస్తువులు పట్టుకుంటే జారిపోవడం, నడిచేటప్పుడు చెప్పులు జారిపోవడం, ఇవన్నీ వీక్నెస్ కారణంగా వస్తాయి. నడకలో కోఆర్డినేషన్ తప్పొచ్చు. అంటే నడిచేటప్పుడు ఒక స్ట్రైట్గా నడవలేకపోవడం, తూలినట్టు నడవడం, ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వస్తాయి. ఇవి కాక పర్సనాలిటీ చేంజెస్ అంటారు. ఇప్పుడు కొంచెం కొన్ని ఏరియాస్లో ట్యూమర్ వస్తే వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. కన్ఫ్యూజన్ వస్తుంది, మతిమరుపు వస్తుంది, చేసిన పనే చేస్తూ ఉంటారు, దారులు మర్చిపోతారు. అలాగా ఒక సడన్గా నవ్వటం, సడన్గా ఏడవటం, రీజన్ లేకుండా చేసి ఒక మనిషి మొత్తానికే ఒక పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. సో ఇవి కూడా బ్రెయిన్ ట్యూమర్ యొక్క లక్షణాలు. కొన్ని ట్యూమర్స్ తనకి తానుగా హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. సో ఈ హార్మోన్ ఎక్కువైపోతే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ అని, స్టీరాయిడ్, ఇవి ఎక్కువైపోతే మనకి దానివల్ల లక్షణాలు కూడా వస్తాయి. సో యాక్రోమెగాలి అని, కుషింగ్స్ అని, ఇవి కూడా ఆ పిట్యూటరీ ట్యూమర్స్లో హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల వచ్చేవి. సో ఇవన్నీ దీన్ని బట్టి మనం ఇవన్నీ ఉంటే ఒక పేషెంట్కి ట్యూమర్స్ ఉన్నట్టు మనం అనిపించుకోవచ్చు. అయితే మన డాక్టర్ గారు అసలు ఈ ట్యూమర్ ఎందుకు వస్తుంది అంటారు? ట్యూమర్ ఇప్పుడు అన్ని క్యాన్సర్స్ లాగానే వాళ్ళు అనడం ఏంటంటే, ఈ క్యాన్సర్ కణాల్లో ఏవైతే డిఎన్ఏ ఉంటుందో అది చేంజ్ అయిపోతుంది, చాలా మార్పులు జరుగుతాయి. ఈ డిఎన్ఏలో మార్పులు జరగడం వల్ల ఆ సెల్ ప్రొలిఫరేషన్ అది పెరిగేది కంట్రోల్ లేకుండా పోతుంది. సో ఈ అసాధారణంగా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ఈ డిఎన్ఏ చేంజెస్ ఎందుకు అవుతాయి అనే దానికి చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది, కానీ అందులో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఏమంటారంటే, రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటే ఈ డిఎన్ఏ చేంజెస్ జరగవచ్చు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆటం బాంబు పడిన తర్వాత కొంతమంది సర్వైవ్ అయ్యారు. సర్వైవ్ అయిన వాళ్ళలో చూసుకుంటే క్యాన్సర్ వేరే, అంటే బ్రెయిన్ అనే కాదు, వేరే బ్లడ్ క్యాన్సర్స్ కానీ, వేరే అవయవాల క్యాన్సర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అయనైజింగ్ రేడియేషన్ అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పుడు ఏమన్నా మనం వేరే క్యాన్సర్కి రేడియేషన్ తీసుకుని ఉంటే దాని ప్రభావం పెద్దయ్యాక బ్రెయిన్ ట్యూమర్స్గా రావచ్చు. అదొకటి. మూడోది సెల్ ఫోన్స్. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. ఇప్పుడు సెల్ ఫోన్స్ నుంచి మనకి వస్తుందా లేదా అనేది చాలా స్టడీస్ అయ్యాయి. కొన్నేమో వస్తుంది అని చెప్తారు, కొన్నేమో లేదని చెప్తారు. ఎస్పెషలీ దీంట్లో ఏంటంటే, చెవు దగ్గర పెట్టుకొని వినేటప్పుడు సెల్ ఫోను, ఆ రేడియేషను చెవులో ఉన్న నర్వ్, 8th నర్వ్కి ఎఫెక్ట్ అయ్యి అకోస్టిక్ శ్వానోమా అనే ఒక ట్యూమర్ వస్తుంది సిపి యాంగిల్లో. సో ఇది దానికి రిలేటెడ్, కాబట్టి కొంచెం కాంట్రవర్సీ అందులో. నెక్స్ట్ ఏంటంటే, జన్యుపరంగా జెనెటికలీ కొన్ని సిండ్రోమ్స్ ఏంటంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి సంక్రమిస్తాయి. సో అవి న్యూరోఫైబ్రోమెటోసిస్ అని, ట్యూబరస్ స్క్లెరోసిస్ అనే ట్యూమర్ సిండ్రోమ్స్ అనమాట. అందులో ఏమవుతుందంటే, మామూలు వ్యక్తి కన్నా ఎక్కువ మోతాదులో ట్యూమర్స్ కనిపిస్తాయి, ఎక్కువ అవయవాలు ఇన్వాల్వ్ అయ్యి ట్యూమర్స్ కనిపిస్తాయి. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి డాక్టర్ గారు వంశపారంపర్యంగా కూడా అన్నారు. అయితే పిల్లలు, పెద్దలు అని ఇట్లా ఏమన్నా భేదం ఏమైనా ఉంటుందంటారా? చిన్నపిల్లల్లో వచ్చే ట్యూమర్స్ ఒక రకంగా ఉంటాయి, పెద్దవాళ్ళలో వచ్చే ట్యూమర్స్ ఒక రకంగా. పిల్లల్లో కూడా రావచ్చు. పిల్లల్లో కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే ట్యూమర్స్ ఉంటాయి, పెరిగే వయసులో వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. అందులో మ్యాలిగ్నెన్సీస్, క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి, మంచి ట్యూమర్స్ కూడా ఉంటాయి. ప్లస్ ట్రీట్మెంట్ వైజ్ కూడా ఇద్దరుగా దాని ట్రీట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని శారీరకంగా కొన్ని వ్యాధులు కూడా ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి, హైపర్ టెన్షన్, షుగర్ కానీ, లేకపోతే బీపీలు, ఇట్లా ఉన్న వారికి వాళ్ళు వాడే మందుల వల్ల కానీ, లేకపోతే వాటి వల్ల కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మందుల వల్ల, వాటి వల్ల అయితే ఇప్పుడు వరకు బ్రెయిన్ ట్యూమర్స్ మీద అంత ఇది లేదు. కాకపోతే ట్రీట్మెంట్ పరంగా ఇవన్నీ మనకి తోడ్పడతాయి. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ కొంచెం మార్చాల్సి వస్తుంది. సో అంటే ఆపరేషన్కి తట్టుకోగలరా లేదా, తర్వాత జనరల్ కండిషన్ ఎలా ఉంది. సో ఒక ట్యూమర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి వేరేగా ఉండొచ్చు, లేని వాళ్ళకి వేరేగా ఉండొచ్చు. అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కొంచెం కిడ్నీ దెబ్బతింటుందంటారు, తర్వాత చూపు మందగిస్తుందంటారు. ఇట్లా జరిగే క్రమంలో ఇలా బ్రెయిన్ ట్యూమర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? షుగర్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అవ్వ, కాకపోతే వేరే బ్రెయిన్ రిలేటెడ్ వేరే ఉంటాయి. డిమెన్షియా కానీ, తర్వాత రెటినోపతి అని చెప్పి, న్యూరోపతి అని, అట్లాగా నర్వ్స్ మీద ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది డయాబెటీస్ది. స్పెసిఫిక్గా బ్రెయిన్ ట్యూమర్ కాజేషన్ అయితే లేదు, ఉండదు. అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు, గర్భస్థ శిశువు కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు వారికి ఈ కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరగటము కొంచెం అది ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయా? గర్భిణీ స్త్రీలో మేము చూసింది ఏంటంటే, మామూలుగా లిటరేచర్లో కూడా ఏముంటుందంటే, కొన్ని ట్యూమర్స్ ఒకవేళ ఉంటే ఈ ప్రెగ్నెన్సీ వల్ల అవి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో అందుకని
అది కొంచెం క్రిటికల్ ప్రాబ్లం. ప్రెగ్నెన్సీలో ట్యూమర్ మనం ఒకవేళ డయాగ్నోస్ అయితే వాళ్ళతో అంతా మాట్లాడి ఒకటి దాన్ని కంటిన్యూ చేసుకోవాలా లేకపోతే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకొని ఆపరేషన్ చేయాలా అనేది కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూ. సో ఫ్యామిలీతో మాట్లాడి కానీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో చూసింది ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్లనే కొన్ని ట్యూమర్స్ సైజ్ పెరుగుతుంది. ఓకే. సో అందుకని ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీ గర్భం దాల్చే ముందు ఇలా బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకుంటే మంచిదే అనుకుంటాను. అంటే చాలా రేర్ అది. అట్లా చేసుకుంటే మళ్ళీ ఎక్స్పోజర్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు. మామూలుగా ఒక లక్షణాలు వచ్చి చూపించుకున్న తర్వాత ట్యూమర్ వస్తే ఆ ట్రీట్మెంట్ అయ్యాకే మనం కన్సీవ్ అవ్వడం మంచిది. ఓకే. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే మంచిది. బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు దీనికి ఎటువంటి చికిత్సలు ఉన్నాయంటారు? బ్రెయిన్ ట్యూమర్స్లో ఇప్పుడు 2 విధాలు. ఒకవేళ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అయితే దానికి ఫస్ట్ వస్తానే పేషెంట్ మొత్తం కంప్లీట్ న్యూరాలజికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. సో ఫస్ట్ స్ట్రక్చర్ అంటే బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉంది అది తెలుసుకోవడానికి సిటీ స్కాను, ఎంఆర్ఐ చేయించాలి. చేసిన తర్వాత ఆ ట్యూమర్ మరీ పెద్దగా ఉండి చాలా క్రిటికల్ ఏరియాస్లో ఉండి డీప్గా ఉంటే మొత్తం టోటల్ సర్జరీ చేయడం వీలు పడదు. సో అలాంటప్పుడు బయాప్సీ ఒకటే తీస్తాం. అది స్టీరియోటాక్టిక్ బయాప్సీ అని చిన్న హోల్ పెట్టి ఆ బయాప్సీ ఒకటే తీసేసి దాని పెథాలజీ పంపించి దాని యొక్క రిజల్ట్ బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఈ వాపు తర్వాత ఫిట్స్ వచ్చిన వాటికి మందులు ఇచ్చి కొంచెం ఆపరేషన్కి రెడీ చేసుకుంటాం. తర్వాత ఆపరేషన్ చేయగలిగే ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ సర్జరీయే మెయిన్ ట్రీట్మెంట్. సో అందులో కూడా 2 విధాలు. ఇప్పుడు క్రేనియోటమీ అండ్ ఎక్సిషన్ అంటే ఇప్పుడు బోన్ మొత్తం తీసేసి దాని స్కల్ మీద ఉన్న బోన్ తీసి నార్మల్ బ్రెయిన్ అంతా పక్కకు జరిపి ట్యూమర్ వరకే తీసేసి క్లోజ్ చేయడం. తర్వాత ఇంకా చిన్న కొన్ని ట్యూమర్స్ పిట్యూటరీ ట్యూమర్స్ అవేట్లంటే బ్రెయిన్ మీద పైనుంచి కాకుండా ముక్కు లోపల నుంచి మనం ఎండోస్కోప్ తోటి పెట్టి డైరెక్ట్ ట్యూమర్ దగ్గరికి వెళ్ళిపోయి ట్యూమర్ వరకే తీసేసి మన ఎండోస్కోపీ ద్వారా ఎక్కడ స్కారింగ్ ఎక్కడ ఘాటు లేకుండా సర్జరీ చేయొచ్చు. ఇంకొక లేటెస్ట్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే చిన్న ట్యూబ్ ఉంటుంది. ట్యూబ్ ద్వారానే కొన్ని ట్యూమర్స్ అన్నీ చేయలేము. కొన్ని ట్యూమర్స్లో ఒకే ఘాటు ఒకే హోల్ పెట్టేసి ఆ ట్యూబ్ పెట్టేసి ట్యూమర్ వరకు తీసేసి దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ బయాప్సీలో ట్యూమర్ మంచిది అని వస్తే అంతవరకు మన సర్జరీ వరకు ట్రీట్మెంట్ అయిపోయినట్టు. సో వాళ్ళని సీరియల్గా ఎంఆర్ఐ ఒక 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి ఎంఆర్ఐ చేసుకోవడం ఫాలోఅప్ చేయాలి. లేదా కొత్త సిమ్టమ్స్ ఏమన్నా మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ మనం స్కాన్ చేసి చూసుకోవాలి. అది బినైన్ ట్యూమర్స్కి. ఎగ్జాంపుల్ మెనింజియోమాస్ ఇలాంటి వాటికి. క్యాన్సర్ ట్యూమర్స్ అంటే గ్లయోమాస్ గ్లయోబ్లాస్టోమాస్ అంటే ఆ ట్యూమర్స్ తీసిన తర్వాత దాని గ్రేడ్ బట్టి మనం దానికి కీమోథెరపీ రేడియోథెరపీ అనేవి వేరే అడ్జువెంట్ థెరపీస్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇవి వాళ్ళకి కాన్స్టెంట్ ఫాలోఅప్ బినైన్ ట్యూమర్స్ కన్నా ఎక్కువ ఫాలోఅప్గా వీళ్ళకి చేసుకోవాలి. అయితే మరి డాక్టర్ గారు ఒకవేళ ఇక శస్త్రచికిత్స అనేది కంపల్సరీ అన్నారు మీరు. అయితే దానికి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలంటారు పేషెంట్కి మేము ముందే అన్నీ ఫస్ట్ వాళ్ళకి మీరు చెప్పినట్టు బీపీ షుగరు అవన్నీ ఉండి అనస్థీసియా చెకప్ అని ఉంటుంది. అనస్థీసియా చెకప్లో చేసుకొని అవన్నీ సరిదిద్దుకోవాలి. ఎక్కువ కార్డియాలజిస్ట్ చూపించి అది సరిదిద్దుకోవాలి. ముందే ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ డాక్యుమెంట్ చేస్తాం. ఇప్పుడు ఆప్థాల్మాలజీ కంటి డాక్టర్కి వెళ్ళి కంటి చూపు ఎలా ఉంది, చెవి ప్రాబ్లం ఉంటే చెవి ప్రాబ్లం ఎలా ఉంది అవి చూస్తాం. ఈ మొత్తు డాక్టరు ఈ కార్డియాలజీ తర్వాత ఇవన్నీ ఓకే అనుకుంటే అప్పుడు సర్జరీకి తీసుకుంటాం. ప్రిపేర్ చేసుకొని సర్జరీకి తీసుకుంటాం. ఒకవేళ ఈ సర్జరీ టైంలో మరి ఎటువంటి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉంటాయా అంటే ఈ బీపీలు వాటి వల్ల? ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు కాంప్లికేషన్స్ అంటే ప్రతిదీ దానికి ఉంటుంది. ఏ చిన్న సర్జరీ అయినా కాంప్లికేషన్ లేకుండా సర్జరీ ఉండదు. అలా అని చెప్పి భయపడకూడదు. సో ఈ రిస్క్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒకసారి మేజర్ రిస్క్ నుంచి మైనర్ రిస్క్ అన్ని రిస్క్స్ ఉంటాయి. బ్లీడింగ్ అయిపోవచ్చు సర్జరీ చేసేటప్పుడే, ఫిట్స్ రావచ్చు సర్జరీ తర్వాత వెంటిలేటర్ అవసరం పడవచ్చు. సో ఇవన్నీ తగ్గించుకోవాలంటే సర్జరీ చేసేటప్పుడు మనం నార్మల్ బ్రెయిన్ ఏంటి అబ్నార్మల్ బ్రెయిన్ ఏంటి అనేది ఒక తెలుస్తుంది. సో దాని వరకు సర్జరీ గోల్ ఏమో ఉంటుందంటే ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా ఎంతవరకు అయితే అంతవరకు తీయగలిగేయాలి. పక్కన ఉన్నవన్నీ సేఫ్ గార్డ్ చేయాలి. నరాలు కానీ రక్తనాళాలు కానీ నార్మల్ బ్రెయిన్ కానీ. సో దానికి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. దాన్ని బట్టి మనం చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు డాక్టర్ గారు పక్కన నరాలకు తగలకుండా అంటే ఒకవేళ పక్కన
చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా? ఆ, ఈ ట్యూమర్ అనేది ఒక మంచి ట్యూమర్ అయితే అది మొత్తం ఒక ప్లేన్ లేక మనకి క్లారిటీ ఉంటుంది. నార్మల్ అబ్నార్మల్ అనేది సర్జరీ చేసేటప్పుడు తెలుస్తుంది. అదే క్యాన్సర్ మ్యాలిగ్నెన్సీ అయితే కొంచెం ఆ డిఫరెన్షియేషన్ ఉండదు. సో నార్మల్ బ్రెయిన్ లోపల కూడా అవంతా పాకి ఉంటుంది. దాని చుట్టుపక్కల నరాలు రక్తనాళాలను కూడా పట్టేసుకొని ఉంటుంది. సో ఒకప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మెయిన్ గోల్ ఏంటంటే ఒక న్యూరో సర్జన్ది వీలైనంత వరకు టోటల్ ట్యూమర్ తీసేయాలి అని. ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం మారింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షనల్ ప్రిజర్వేషన్, అంటే వీలైనంత వరకు ట్యూమర్ తీస్తాం, ఈ రక్తనాళాలు తర్వాత మనకి నరాలు తర్వాత క్రిటికల్ ఏరియా ఆఫ్ బ్రెయిన్కి ఎక్కడైతే ట్యూమర్ అంటుకొని ఉందో ఆ పార్ట్ వరకు ట్యూమర్ కొంచెం వదిలేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటికి ఇంజరీ జరగదు. అందువల్ల పేషెంట్ ఒక చిన్న 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్న ట్యూమర్ ఉన్నా కూడా పేషెంట్ తన పని తను చేసుకోగలడు, ఇండిపెండెంట్గా ఉండగలరు, తన లైఫ్ స్టైల్లో ఏం మార్పు ఉండదు. అదే టోటల్ రిమూవల్ చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళి ఆ చిన్న ముక్క కూడా తీయడానికి ట్రై చేసి చుట్టుపక్కల ఉన్న నరాలు రక్తనాళాలకి ఏమైనా ఇంజురీ అయితే పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్, పెరాలసిస్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, మనం తన పని తను చేసుకోలేకపోవచ్చు, వేరే వాళ్ళ మీద ఆధారపడిపోవచ్చు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షనల్ ప్రిజర్వేషన్. చిన్న ముక్క ఏమైనా మిగిలిపోతే వదిలేసి దాని తర్వాత సీరియల్ ఎక్స్రేస్ ఫాలో అప్ చేసుకుంటూ రేడియేషన్, గామా నైఫ్ అని, ప్రోటాన్ థెరపీ అని ఇవన్నీ వచ్చాయి, అవి వాటికి ఇవ్వచ్చు. అయితే మన డాక్టర్ గారు ఈ సర్జరీ చేస్తున్నప్పుడు కొంచెం ఏమైనా అటు ఇటు అయితే కూడా ఈ పేషెంట్ భయపడకుండా అలాగే కుటుంబ సభ్యులు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలండి? కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. మేము ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి మేము చెప్పే ఎగ్జాంపుల్ అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అంటే ఏ బస్సో ట్రైనో పట్టుకుంటాం. అలాంటివి మనం డ్రైవర్ని ఏం గ్యారంటీ అడగం, చేరుస్తారా క్షేమంగా చేరుస్తారని చెప్పం. అలా అని చెప్పి రోజు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, బస్సు లోయలో పడిపోయింది, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది అని. అలా అని చెప్పి మనం భయపడి ప్రయాణం ఆపుకోం కదా, ఎందుకంటే ప్రయాణం తప్పదు. ఇది కూడా అంతే, ఆపరేషన్ తప్పదు, దాంట్లో కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఒక 100 మందిలో చేస్తే 98 మంది బాగుండొచ్చు, 5 మందికి ఇవన్నీ జరగవచ్చు. సో ఇవన్నీ ప్రిపేర్ అయి ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు చెప్పే మేము కాన్సెంట్ తీసుకొని చేస్తాం. యూజువల్లీ 99% ఇప్పుడున్న టెక్నాలజీ తోటి నైపుణ్యతో ఉన్న స్కిల్స్ తోటి చాలా వరకు మంచి రిజల్ట్సే వస్తాయి. ఇప్పుడు డాక్టర్ రమేష్ చంద్ర గారు ఈ సర్జరీ ప్రిపేర్ అవుతున్నటువంటి పేషెంట్కి కానీ తర్వాత సర్జరీ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూజువల్గా ఏ కాంప్లికేషన్ లేకుండా మంచిగా అయిపోతే పేషెంట్కి కుట్లు తీయడానికి ఒక సెకండ్ వీక్ 10 days 15 days లోపల పిలిచి కుట్లు తీసేస్తాం. తర్వాత చాలా వరకు మందుల వరకు మిస్ అవ్వకుండా వాడాలి. ఇప్పుడు బ్రెయిన్ మీద ఆపరేషన్ చేస్తే బ్రెయిన్ మీద ఘాటు పెట్టినట్టే. సో వీళ్ళందరికీ ఏంటంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫిట్స్ ట్యాబ్లెట్స్, తర్వాత వాపు తగ్గడానికి స్టీరాయిడ్స్ కొన్ని రోజులు కవర్ చేయడానికి ఆ ట్యాబ్లెట్స్, తర్వాత వూండ్ హీల్ అవ్వడానికి కొన్ని ట్యాబ్లెట్స్ పెడతాం. పెట్టిన తర్వాత అవి వాడుకుంటే సరిపోతుంది. తర్వాత మంచి ఆహారం, జనరల్గా ఏ సర్జరీ చేసినా చేయాల్సిన ఇవి చెడు అలవాట్లు లేకుండా మంచి ఆహారం తీసుకుంటూ అవి రెగ్యులర్గా చేయాలి. తను త్వరగానే రికవర్ అవుతారు యూజువల్గా, వేరే కాంప్లికేషన్స్ లేకపోతే తన పని తను చేసుకోవచ్చు. ఈవెన్ ఆఫీస్ కానీ స్కూల్ కానీ ఏదైతే ఆక్యుపేషన్ కూడా దానికి వెంటనే వెళ్ళిపోవచ్చు. అయితే మన డాక్టర్ గారు ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత అదే స్థలంలో లేకపోతే మరొక చోటన కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఈ బినైన్ ట్యూమర్స్ అని చెప్పాను కదా, అవి మొత్తం కానీ తీయగలిగితే యూజువల్గా అది రాదు. సో మనం అందుకనే 6 monthsకి ఇనిషియల్గా ఎంఆర్ఐ చేస్తాం, 1 yearకి ఒకసారి మళ్ళీ ఎంఆర్ఐ చేస్తాం, తర్వాత 3 yearsకి 5 yearsకి అట్లా చేస్తాం. ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ గ్లయోమాస్ కానీ గ్లయోబాస్టోమాస్ కానీ ఇవి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. సో చూసింది ఏంటంటే యూజువల్గా సర్జరీలో మొత్తం తీయకపోతే ఏదైతే మిగిలిపోయిందో అదే గ్రో అవ్వచ్చు, లేదా రేర్గా వేరే ఏరియాలో కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ అది ఒక కొత్త ట్యూమర్ లాగానే చూసుకొని దాని ఎంఆర్ఐ కానీ ఇమేజింగ్ అన్నీ చేసుకొని లొకేషన్ బట్టి దానికి ట్రీట్మెంట్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏ దశలో, అంటే ఇప్పుడు ప్రైమరీగా తెలుసుకోవడం ఎలాగా, లేదా కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత తెలుస్తుందా, బిగినింగ్లోనే తెలుస్తుంది అంటారు? ఈ లక్షణాలు అనేవి పేషెంట్కే వస్తాయి. సో ఏ చిన్న లక్షణం వచ్చినా నేను చెప్పిన వాటిలో అశ్రద్ధ చేయకుండా వెంటనే మన న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కానీ సంప్రదిస్తే దానికి చేయాల్సిన స్కాన్లు అవన్నీ చేస్తే
చిన్నగా ఉన్నప్పుడే మనం పసిగట్టగలిగితే చాలా వరకు రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ బాగా ఉండాలి అంటే అవుట్కమ్, ఒక బ్రెయిన్ సర్జరీ ఒక అవుట్కమ్ బాగుండాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి పేషెంట్ బ్రెయిన్ ట్యూమర్ లొకేషన్, ఒకటి సైజ్, ఒకటి ఆపరేషన్ ముందు ఆయనకున్న సిమ్టమ్స్, ఒకటి ఆల్రెడీ చాలా ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయంటే ఇంకా మెరుగుపడడం అనేది ఉండదు. ఇప్పుడు బ్రెయిన్లో పుట్టుకతో ఎన్ని నరాలు ఉంటాయి, చనిపోయేటప్పుడు అన్ని నరాలు ఉంటాయి. వేరే టిష్యూ లాగా రీజనరేట్ అనేది ఉండదు. సో ఆ బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఏ పార్ట్ అయితే పోయిందో అది మనకు రీజనరేట్ అవ్వదు. సో ఇప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయడానికి కారణం ఏంటంటే ప్రెషర్ తగ్గించడం, తర్వాత ఇంకా ఫ్యూచర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి. ఆల్రెడీ అయిపోయిన డ్యామేజ్ని కంప్లీట్గా రికవర్ అవ్వలేదు. సో అందుకని అర్లీ స్టేజెస్లోనే మనం రాగలిగితే అప్పుడు ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బాగుంటాయి. తర్వాత జనరల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్, ఇంక ఇప్పుడు మీరు చెప్పినట్టు బీపీ, షుగరు, తర్వాత బాగా వీక్గా ఉండి వెయిట్ లాస్ ఉండి అలాంటి వాళ్ళలో చేస్తే తట్టుకునే శక్తి తక్కువ. సో వాళ్ళలో కూడా మంచి అవుట్కమ్స్ ఉండవు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్జరీ పర్సే. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు మన ట్యూమర్ ఎంతవరకు తీసేసాము, తర్వాత నార్మల్ టిష్యూ ఎంతవరకు ప్రిజర్వ్ చేసాము. సో ఇది 2 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి సర్జన్ ఒక స్కిల్స్, నైపుణ్యత, మంచి స్కిల్డ్ సర్జన్ ఉండాలి ఫస్ట్. సెకండ్ టెక్నాలజికల్ సపోర్ట్. ఇప్పుడు న్యూరో సర్జరీలో వాడినంత టెక్నాలజీ ఏ డిపార్ట్మెంట్లో ఉండదు. ఫస్ట్ మైక్రోస్కోప్ అంటే ఇప్పుడు మనం ట్యూమర్ సర్జరీ చేసేటప్పుడు అక్కడున్న రక్తనాళాలు, తర్వాత నరాలు అవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. సో ఈ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ వాడితే 20 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. సో ఇప్పుడున్న మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్లో ఏంటంటే సర్జరీ చేసేటప్పుడే యాంజియోగ్రఫీ చేయొచ్చు, దాన్ని ఐసీజీ అంటాం. దానివల్ల ఏమవుతుంది, రక్తనాళాలు నార్మల్గా ఉన్నాయా లేకపోతే దానివల్ల ట్యూమర్ ఇన్వాల్వ్ అయిందా అని తెలుస్తుంది. ఒకటి. రెండో అడ్వాన్స్మెంట్ ఏంటంటే ట్యూమర్ ఫ్లోరసెన్స్ అంటాం. ఇప్పుడు ఆ మైక్రోస్కోప్లో పెట్టి ట్యూమర్ని చూస్తే ట్యూమర్ ఎక్కడెక్కడ ఉందో అదంతా పచ్చగా ఫ్లోరసెంట్ లాగా మెరుస్తూ కనిపిస్తుంది. సో మనకి ఇంకా డైరెక్ట్గా బ్రెయిన్ చూస్తే బ్రెయిన్ ట్యూమర్ అంతా ఒకే రంగులో ఉంటుంది. కానీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టిన వెంటనే అది ఫ్లోరసెంట్ మెరుస్తుంది. సో మెరిసే పార్ట్ వరకు మనం తీసేస్తే ట్యూమర్ తీసేసినట్టు. అదొక అడ్వాన్స్మెంట్. నెక్స్ట్ నావిగేషన్. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే టక్కని మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం. అలాగే బండిలో వెళ్ళాలన్నా మనం జీపీఎస్ పెడతాం. అదేవిధంగా బ్రెయిన్లో కూడా నావిగేషన్ చేయొచ్చు. ఇప్పుడు బ్రెయిన్లో ఎలాగంటే పేషెంట్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అన్ని నావిగేషన్ మెషిన్లో ఫీడ్ చేస్తాం. అలాగే పేషెంట్ని మేము వాడే ఇన్స్ట్రుమెంట్స్ని ఆ మెషిన్లో రిజిస్టర్ చేస్తాం. సో అదంతా ఒక చిన్న కమ్యూనిటీ లాగా తయారవుతుంది. సో ఇప్పుడు మనం టక్కని బ్రెయిన్ ట్యూమర్ మీదకి వెళ్ళాం, ట్యూమర్ పక్కన అది డౌట్ వచ్చినప్పుడు మనం నావిగేషన్లో చూడొచ్చు అది నర్వా, వెజలా, ట్యూమరా, నార్మల్ అని. సో ట్యూమర్ చేసిన తర్వాత మొత్తం తీసామా లేదా అనేది కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఇంట్రాపరేటివ్ అల్ట్రాసౌండ్తో బయట మనం చేస్తున్నట్టే బ్రెయిన్ ట్యూమర్లో కూడా బ్రెయిన్ లోపల అల్ట్రాసౌండ్ పెట్టి చెక్ చేసుకోవచ్చు ట్యూమర్ మొత్తం ఉందా పోయిందా అనేది. మూడోది న్యూరో మానిటరింగ్. ఇప్పుడు నార్మల్ బ్రెయిన్ నావిగేషన్ అంతా చూసాం, అయినా కొన్ని ఇంకా డౌట్ ఉంది. అలాంటప్పుడు దాని చుట్టుపక్కల చిన్న కరెంట్ ఇవ్వచ్చు. సో అది నార్మల్ కరెంట్ నర్వ్ అయితే అది మనకి కొంచెం సౌండ్ వచ్చి అరుస్తుంది, సౌండ్ చేస్తుంది మెషిన్. సో దానివల్ల మనకు తెలుస్తుంది, ఓహో ఇది నార్మల్, ఇది అబ్నార్మల్. సో అంత దూరం వెళ్ళకూడదు. సో నార్మల్ వరకు వదిలేసి అబ్నార్మల్లోకి తీయాలి. వార్నింగ్ లాగా చెప్తుంది. అది న్యూరో మానిటరింగ్. తర్వాత ఇవన్నీ చేసినా కూడా మనకు ఒకసారి డైలమాలో ఉంటుంది. నావిగేషన్ వాడాము, అల్ట్రాసౌండ్ వాడాము, మైక్రోస్కోప్ వాడాము, న్యూరో మానిటరింగ్ వాడాము. అలాంటప్పుడు కొన్ని క్రిటికల్ ఏరియాస్లో పేషెంటే మనకి దారి చూపించాలి. అదే అవే క్రేనియోటమీ. పేషెంట్ మత్తు ఇవ్వకుండానే లోకల్ అంటే స్కల్ వరకే మనం లోకల్ ఎనస్థిసియా ఇచ్చేసి కొంచెం ఎనస్థిసియా లోలో పెట్టి ఆపరేషన్ చేసేటప్పుడు ట్యూమర్ చుట్టుపక్కల స్టిమ్యులేట్ చేస్తాం. అప్పుడు పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాం. బాబు చెయ్యి పైకి ఎత్తుంటే చెయ్యి ఎత్తాడు, మాట్లాడతాడు, ఏమైనా ఒక పుస్తకం బుక్ ఏమైనా ఇచ్చి చదవమంటాం. సో ఏ ఏరియాస్ మెయిన్గా ట్యూమర్ ఇన్వాల్వ్ అవుతాయో ఆ ట్యూమర్ వరకే తీసి ఎక్కడైతే కొంచెం స్టిమ్యులేట్ చేస్తే డౌట్ ఉంది, ఆయన వర్కింగ్ మాటలు తగ్గుతున్నాయి, చెయ్యి మూమెంట్ తగ్గుతుంది అన్నప్పుడు దాని జోలికి వెళ్లకుండా ట్యూమర్ వరకే తీస్తాం. సో ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇవన్నీ చేస్తే అవుట్కమ్ చాలా బాగుంటుంది. అది ఈ మధ్య కూడా పేపర్లో చదివాం మనం, పేషెంట్ టీవీ చూస్తూ ఉంటే బ్రెయిన్ సర్జరీ చేశారని చెప్పేసి. ఇది అవే క్రేనియోటమీ చాలా రెగ్యులర్గా చేసే ప్రొసీజర్ జరుగుతుంది. అయితే మరి డాక్టర్ గారు, ఒకవేళ ఇటువంటి మంచి ట్యూమరే ఉంది, అది భవిష్యత్తులో క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉంటుందంట.
అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మెనింజోమాస్ అలాంటి ట్యూమర్స్ అయితే కొంచెం రేర్, మొత్తం తీసేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. గ్లయోమాస్లో చూసింది ఏంటంటే కొన్ని ట్యూమర్స్ గ్లయోమా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నవి కూడా చేసేసిన తర్వాత రెసిడ్యూల్ ఏమైనా మిగిలిపోయి ఉండి ఫాలోఅప్లో అది వేరే క్యాన్సర్గా గ్రేడ్ 4గా మారే అవకాశం ఉంది. అంటే దానివల్ల దానికి కారణాలు కొన్ని మ్యూటేషన్స్ అని జరగవచ్చు, అవి అలా కూడా గ్రేడ్ 4లో కూడా రావచ్చు. మరి డాక్టర్ రమేష్ చంద్ర గారు, ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో గోల్డెన్ అవర్ అని కాన్సెప్ట్ ఉంది. ఒక కొంత లిమిటెడ్ ఒక పర్టికులర్ టైం లోపల తీసుకొస్తే బాగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటారు. అట్లాగే ఈ ట్యూమర్స్ గురించి కూడా ఏమైనా ఉందంటారా? ట్యూమర్స్లో అంటే మామూలుగా న్యూరో సర్జరీలో కూడా న్యూరో సర్జరీ కూడా గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఉంది. మేము హెడ్ ఇంజరీస్ వాటిలో చెప్తాం. బ్రెయిన్కి ఇంకోటి ఏంటంటే వేరే అవయవాలు కొంచెం ఆక్సిజన్ తక్కువ అయితే కొంచెం తట్టుకున్నా బ్రెయిన్ మోర్ దెన్ 4 minutes కన్నా ఎక్కువ ఆక్సిజన్ ముత్తిగా నిలిపేస్తే బ్రెయిన్ డెడ్ అయిపోతారు. అంటే ఆ బ్రెయిన్ హైపాక్సియాకి వెళ్ళిపోతుంది. సో అలాగా బ్రెయిన్ ట్యూమర్స్లో కొన్ని ఎమర్జెన్సీగా ప్రజెంట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఓపీడీకి వచ్చి చూపించేది ఒకటి. కానీ కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల ఒకటి ప్రెషర్ బాగా పెరిగిపోతుంది, రెండవది లోపల ఫ్లూయిడ్ ఉంటుంది మనకి, వాటర్ సిఎస్ఎఫ్ అంటారు, సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ బ్రెయిన్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ ట్యూమర్ ఎప్పుడైతే వెళ్ళి చిన్నపిల్లల్లో పెద్దోళ్ళలో కూడా ఉంటుంది, ఇది ఈ ఫ్లోని ఆపేస్తుందో ఈ వాటర్ బాగా పెరిగిపోతుంది బ్రెయిన్లో, అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. వీళ్ళు ఎమర్జెన్సీగా సడన్గా డిటీరియేట్ అయ్యి వస్తారు మన దగ్గర. అలాంటప్పుడు వెంటనే మేము ఆపరేషన్ థియేటర్లో కూడా తీసుకెళ్ళాం. ఎమర్జెన్సీలోనే చిన్న హోల్ పొడి చేసి ఆ వాటర్ని బయటికి తీసేస్తాం. దానివల్ల వెంటనే రికవర్ అవుతాడు. అప్పుడు మెయిన్ సర్జరీకి మనకు టైం దొరుకుతుంది. సో ఇలాంటివి మనం ఆ గోల్డెన్ అవర్ అనుకోవచ్చు ఈ ఎమర్జెన్సీస్ని. కాబట్టి దీనికి కూడా ఒక టైం లిమిట్ మనం నెగ్లెక్ట్ చేయకుండా, డిలే చేయకుండా వెంటనే పేషెంట్ని నిపుణుల దగ్గర తీసుకెళ్ళాలి. అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం తిరుపతి స్విమ్స్లో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయంటారు? నేను చెప్పినట్టు ఒకటి నైపుణ్యత. మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే. ఇప్పుడు పీజే చండీగఢ్ నుంచి, ఎయిమ్స్ నుంచి, నిమ్హాన్స్ నుంచి ఉన్నారు ఫ్యాకల్టీ. తర్వాత టీటీడీ హెల్ప్ వల్ల మనం ఈ పరికరాలన్నీ సమకూర్చుకున్నాం. ఇవన్నీ కాస్ట్లీ. అంటే ఇప్పుడు ఒక మైక్రోస్కోప్ అంటే 4 crores, న్యూరో మానిటరింగ్ అంటే 1 crore, నావిగేషన్ అంటే 3 crores. ఇవన్నీ మనకి టీటీడీ ద్వారానే వేరే స్కీమ్స్ ద్వారా మనకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో అలా చెప్పుకుంటే ఒక ఇండియాలోనే కంప్లీట్లీ ఎక్విప్డ్ సెంటర్ ఉండి అన్ని సబ్ స్పెషాలిటీస్, ఒక మనకి న్యూరో సర్జరీ అంటేనే బ్రాంచెస్ ఒక 10 సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. న్యూరో ట్రామా, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, ఎండోస్కోపీ, వాస్కులర్ న్యూరో సర్జరీ, ఫంక్షనల్ న్యూరో సర్జరీ, ట్యూమర్ ఆంకాలజీ, న్యూరో ఆంకాలజీ, స్పైన్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్, అలా చెప్పుకుంటా పోతే 10 దాకా ఉంటాయి సబ్ స్పెషాలిటీ. అన్నీ చేయగలిగిన ఏకైక సెంటర్ మన సెంటర్. సో ఇది ఎందువల్ల వచ్చిందంటే ఒక మంచి ఫ్యాకల్టీ సర్జన్స్ ఉన్నాం, తర్వాత అదేవిధంగా టీటీడీ నుంచి ఉన్న మనకి సపోర్ట్. ఇంత ఎక్విప్మెంట్ ఒక గవర్నమెంట్ సెటప్లో, సెమీ గవర్నమెంట్ సెటప్లో పెట్టడం అనేది కొంచెం అరుదు. సో అందువల్ల చాలామంది చుట్టుపక్కల ఉన్న చాలా రెఫరల్స్ వస్తాయి. 150 సర్జరీస్ పర్ మంత్ చేస్తాం. డైలీ 4-5 సర్జరీస్ అవుతాయి, ఎలెక్టివ్ సర్జరీస్ ఎమర్జెన్సీ కాక. సో చుట్టుపక్కల అంటే తమిళనాడు బార్డరింగ్ పైన శ్రీకాకుళం నుంచి ఇటు సైడ్ నుంచి మొత్తం రెఫరల్స్, హై ఎండ్ సర్జరీ రెఫరల్స్ అన్నీ మనకే అవుతాయి. బాగుంది. మరి డాక్టర్ గారు ఈ లక్షణాలు చెప్పారు, అవి అందులో ఏమేమి అంటే మంచివి అంటే క్యాన్సర్ కానివి, క్యాన్సర్వి అవి చెప్పారు, చికిత్సా విధానం కూడా చెప్పారు, సర్జరీ ఎలా చేయాలని చెప్పారు. అసలు ప్రధానంగా ఈ కణితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. ప్రివెన్షన్ అనేది బ్రెయిన్ ట్యూమర్స్లో కొంచెం తక్కువే, కానీ మనకి ఇంతకుముందు చెప్పినట్టు అయనైజింగ్ రేడియేషన్ ఒకటి అనుకున్నాం, జన్యుపరంగా అనుకున్నాం. ఇప్పుడు రేడియేషన్ విధానంగా చూసుకుంటే వీలైనంత వరకు అనవసరమైన సిటీ స్కాన్లు, ఎక్స్రే చేయించుకోకపోవడం మంచిది. ఏదో చక్కని పడిపోయాం, తల దెబ్బ తగిలింది, సిటీ అవైలబుల్ ఉంది కదా వెళ్ళి చేయించుకుందాం, చీపే కదా అన్నట్టుగా ఉండకూడదు. వీలైనంత వరకు పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ సిటీ స్కాన్స్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ రేడియేషన్. రెండవది సెల్ ఫోన్, దో కాంట్రవర్షియల్, దాని రోల్ ఉందా లేదా అనేది వీలైనంత వరకు మనం బ్లూటూత్తో వాడుకుని ఉంటే మన బాడీ నుంచి ఎంత దూరంగా సెల్ ఫోన్ ఉంటే అంత మంచిది. వర్కింగ్ టైంలో తప్పదు, మన దగ్గర ఉంటుంది. ఇంటికి వెళ్ళినప్పుడు మనం బ్లూటూత్ పెట్టుకొని అది ఎక్కడో వేరే దగ్గర పెట్టుకొని చూసుకోగలిగితే చాలా మంచిది.
ఇంకొకటి చాలామంది దిండు కింద నిద్రపోయేటప్పుడు పక్కలో ఉన్న పెట్టుకొని నిద్రపోతారు. అది చాలా డేంజరస్, ఎందుకంటే ఎప్పుడు రేడియేషన్ తిరుగుతూనే ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకోండి, లేదో ఎయిర్ప్లేన్ మోడ్ పెడితే మనకి మెసేజ్లు అన్నీ రావనుకుంటే వేరే రూమ్లో పెట్టుకొని పడుకుంటే, దూరంగా పెట్టుకోమనుకుంటే మంచిది. ఇవి దాని రోల్ ఎంత ఉందో తెలియదు, కానీ తెలిసి మనకి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రీసెర్చ్లో ఉన్నాయి సపోర్ట్ చేసేవి, అందుకని దాన్ని అలా చేస్తే మంచిది. ఇప్పుడు జన్యుపరంగా అనే దాంట్లో చాలా సిండ్రోమ్స్ చెప్పాను కదా, అలాంటి సిండ్రోమ్స్ రిలేటివ్స్లో కానీ ఫ్యామిలీ వాళ్ళలో కానీ ఉన్నాయి అనుకుంటే, మన క్లోజ్ రిలేటివ్స్ ఉన్నాయి అనుకుంటే, అప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్క్రీనింగ్ అనేది ఉంటుంది. సో వీటిలో స్క్రీనింగ్లో ఏం చేస్తారంటే ఎంఆర్ఐ యాంజియోస్ చేస్తాం. అలాగే చిన్నది డౌట్ వచ్చే సిమ్టమ్స్, అది చిన్న ఫిట్ అయి ఉండొచ్చు, చిన్న కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు, ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఎందుకంటే ఒకసారి ఒక ఫ్యామిలీలో ఉంది అంటే మామూలు వాళ్ళకన్నా మోతాదు ఎక్కువలో వస్తుంది ట్యూమర్స్, ప్లస్ ఎక్కువ ఏరియాస్లో వస్తుంది, వేరే అవయవాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అదొక సిండ్రోమ్ లాగా వస్తుంది. సో ముందే జాగ్రత్త పడటం మంచిది. ఓకే. అయితే మరి డాక్టర్ గారు, ఏమైనా ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు అడిగారు కదా చెప్తున్నాను. బాగా లేటెస్ట్ ఏంటంటే కీటోసిస్, ఇది కూడా కాంట్రవర్సీ. కీటోసిస్ అంటే కార్బోహైడ్రేట్స్ అంతా తగ్గించేసి ప్రోటీన్ ఫ్యాట్ తినే వాళ్ళల్లో ట్యూమర్స్ తగ్గొచ్చు అని ఉంది. అది ఎంత నిజమో తెలియదు, ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఈరోజే మనకి పేపర్స్లో కూడా వచ్చే రీసెంట్ ఇంకోటి ఏంటంటే ఫెర్రోప్టోసిస్ అనే ఒక కాన్సెప్ట్. కొన్ని అమినో యాసిడ్స్ ఉన్న ఫుడ్ను మనం తగ్గించుకుంటే, సిస్టీన్ మిథియోనిన్ అనే ఫుడ్ని కొంచెం తగ్గించుకుంటే బ్రెయిన్ ట్యూమర్స్లో ఆల్రెడీ సర్జరీ అయిపోయిన వాళ్ళు రెకరెన్స్ రాకుండా ఉండొచ్చు, ప్లస్ కీమోథెరపీ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది అని వచ్చింది. కానీ ఇది చాలా అర్లీ స్టేజ్ ఆఫ్ రీసెర్చ్. అంటే ఏ ఆహారాల్లో ఉండొచ్చు అంటే అవి చూడాలి, అంటే ఇంకా అది రీసెర్చ్ జరుగుతుంది. కాకపోతే ఈ అమినో యాసిడ్స్ సిస్టీన్ మిథియోనిన్ ఏ దాంట్లో ఉందో అవి తగ్గించుకోవాలని చెప్పారు. స్వచ్ఛమైన పండ్లు, కూరగాయలు చక్కగా ఇంట్లో చేసుకొని తింటే, మంచి నూనె వాడితే, మీరు అన్నట్టు ఈ కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించి ఎక్కువ పిండి పదార్థాలు తగ్గిస్తే ఒబేసిటీ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇది నైట్రోసో కాంపౌండ్స్ అని కూడా ఉంది, బి నైట్రోసో కాంపౌండ్స్ అని. అది కూడా ఒక కాంపోనెంట్ ఆఫ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్. సో అవి ఉండేది ఇవే, కొంచెం మీట్లో, స్మోక్డ్ ఫుడ్లో, ఈ ప్యాకెట్ ప్రాసెసింగ్ ఫుడ్లో ఉంటాయి. దాని రోల్ కూడా ఉండొచ్చు. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ప్యాకెట్లో వస్తుందో, ప్యాకెట్ ఓపెన్ చేసి తినేసే టైప్ ఉన్న ఏ ఫుడ్ అయినా ప్రాసెసింగ్ చేస్తారు కాబట్టి అందులో వాడే కెమికల్స్, తర్వాత ఈ కాంపౌండ్స్ బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది అంటారు. సో ఒకప్పుడు కొన్ని సోప్స్లో ఉంటుంది, వాడితే వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయని చెప్పి ఉంది. సో ఇలాంటివి ఈ నైట్రోసో కాంపౌండ్స్ లేనివి, అంటే ఆర్గానిక్గా ఉన్నవి, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటే చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. మరి డాక్టర్ రమేష్ చంద్ర గారు మా స్టూడియోకి వచ్చి అసలు తలలో ప్రధానంగా మెదడులో ఎటువంటి కణుతులు వస్తాయి, వాటిని ఏ రకంగా, ఆ సంకేతాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని ఏ రకంగా మనం చికిత్స తీసుకోవచ్చు అనే విషయాలు, అంతకంటే ముఖ్యంగా రాకుండా ఎలా నివారించుకోవచ్చు అనేది చక్కగా వివరించారు. మరి శ్రోతలు కూడా మీరు చెప్పిన విషయాలు గమనించుకొని వారి జీవన శైలిని ఆ రకంగా మార్చుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం. ధన్యవాదాలు.